పాటిస్తున్నారా? చేసిన తప్పే చేస్తున్నారా? లేకపోతే పొరపాట్లను సరిదిద్దుకుని బ్రతుకుని మలుచుకుని నూతన దశలోకి, నూతన అడుగులోకి ముందుకు వెళ్తున్నారా? ఎందుకంటే ఎంతోమంది పొరపాట్లను ఎగ్జామిన్ చేయట్లే. ఈ సంవత్సరం అంతంలో ఉన్న మనము మన జీవితం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలాగ బ్రతికాం. హ్యాపీ న్యూ ఇయర్ అని 10 మందికి గ్రీట్ చేసుకుంటాం, మేరీ క్రిస్మస్ అని 10 మందికి వాట్సాప్లో ఎస్ఎంఎస్లు చేసుకుంటాం, కనబడినోడికి అంతా కావాలంటే షేక్ అండ్ ఇస్తాం, నిద్రపోతాం, లెగిస్తాం, అదే బ్రతుకులో నో చేంజ్ ఆఫ్ ప్యాటర్న్. దేవుని బిడ్డల జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మీ జీవితంలో మీరు జరిగించే కార్యాలు ఇతరులని దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవుని తట్టు తెప్పాలి. దేవుడితో నా బ్రతుకు ఎలాగుంది, దేవుడితో ఎలాగుందన్నప్పుడు దేవుడికి మీరు దగ్గరగా ఉన్నారా? మీరు ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడా? మీరు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడా? మీకు దగ్గరగా దేవుడు ఉన్నాడా? ఎంతోమంది నెగ్లెక్ట్ చేసి పడేస్తున్నారు. యూఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్. నీకు ఒక ఆప్షన్ దేవుడు పెట్టాడు, నీకు ఒక తలుపు దేవుడు తెరిచాడు, నీ జీవితంలో ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. గ్రహించుకోవాలి. సో యూ నీడ్ టు రియల్లీ క్యాలిక్యులేట్ వాట్ ఆర్ యువర్ బ్లెస్సింగ్స్, ఫ్రెండ్షిప్స్, యువర్ సిబ్లింగ్స్, యువర్ కొలీగ్స్. మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? ఆర్ దే హెల్దీ ఆర్ ఆర్ దే క్రూకెడ్? ఎలా ఉన్నారు? ఒక వ్యక్తితో నేరుగా కంట్లోకి చూసి మాట్లాడగలుగుతున్నారు, లేకపోతే వేరే ఇంటెన్షన్స్ వెళ్ళిపోతున్నాయా? అలాగనే ఉన్నారంటున్నావా, లేకపోతే నీలో పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? హౌ ఇస్ యువర్ మైండ్, హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్స్? నీ మనసు సరళకపోతే ఇతరులతో నీ జీవితం సరిగా ఉండదు. ఈరోజు ఎంతోమంది మనసుల్లో ఎంతో కలవరం, సో మచ్ ఆఫ్ పెయిన్. మారినంత మాత్రాన నీ జీవితంలో ఏది ఇట్లా మారిపోదు. కాలము సమయం మారుతుంది, కానీ నీ జీవితంలో ఏది ఇలా చిటుకులో మారిపోదు. నీవు అడుగు తీయకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ పద్ధతి మారకుండా, నీ మనస్తత్వం మారకుండా ఏది మారదు. ఉన్న రిలేషన్షిప్స్, మనకు కలిగి ఉన్న ఫ్రెండ్షిప్స్, మన జీవిత విధానము, కుటుంబంలో పద్ధతులు సరిగా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటానికి, కౌంటర్ చెక్ చేసుకుంటానికి బాగుంటుంది. బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్. తలములతో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో